జమీన్ రైతు పత్రికకు క్రెడిబిలిటీ అయితే ఉంది. వాళ్ళు రాసే వార్తల్లో నిజాలు ఉంటాయి, నమ్మొచ్చు. దాంట్లో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఒక కథనం కూడా రాశారు. నందమూరి అందగాడు జనం కోసం వస్తున్నాడు, జూలై 18వ తేదీన రాబోతున్నాడు అన్న సమాచారం ఉంది అనేసి డోలేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ కరపత్రికలో రాయడం జరిగింది. అది పెద్ద సెన్సేషనల్ అయిపోయింది. ఇదే జమీన్ రైతు పత్రిక సీనియర్ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టక ముందు కూడా ఇలానే రాశారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టబోతున్నాడని చెప్పేసి ఆనాడు కూడా రాశారు, జరిగింది. ఈనాడు ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడు, దానికి సంబంధించి ఆల్రెడీ కసరత్తు కూడా నడుస్తున్నాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఆల్రెడీ ఆ రంగ ప్రవేశానికి సన్నాహాలు కూడా మొదలైపోయాయంట. ఒకవైపు అల్లు అర్జున్ గారు, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ గారు. వీళ్ళ రాజకీయ రంగ ప్రవేశానికి ఇన్స్పిరేషన్ తమిళనాడు సీఎం విజయ్ గారు. ఆయనే అయ్యాడు, మనం ఎందుకు కాకూడదు. ఆయన తరహాలోనే ఫస్ట్ సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించి ఏడాది పాటు అభిమాన సంఘాలను వ్యవస్థీకృతం చేయడం, ఆ తర్వాత రాజకీయ పార్టీ పేరు, జెండా ప్రకటన, ఎన్టీఆర్కి నిజమైన వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ జనప్రబంధనం సృష్టించడం ఖాయం అని చెప్పేసి రాయడం జరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో భూకంపం రాబోతుంది. ఇటు ప్రభుత్వ పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీల గుండెలో రైలు పరిగెత్తించే పెను ప్రకంపన రాబోతుంది. రాష్ట్ర రాజకీయ స్వరూపాన్ని సమూలంగా మార్చివేసే ప్రళయం సిద్ధించబోతుంది. సినీ మినీ లాకాశంలో సమున్నతమైనటువంటి స్థానం సాధించిన జూనియర్ ఎన్టీఆర్ తెర మీద నుంచి తెర ముందుకు రాబోతున్నాడు, జనంతో మమేకం కాబోతున్నాడు. గత 4-5 నెలలుగా చర్చలో ఉన్న ఈ అంశానికి తుది రూపం సిద్ధించబోతుందన్న విశ్వసనీయ సమాచారం కూడా ఉంది అనేసి చెప్తూ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించే అర్హతలో అన్ని జూనియర్ ఎన్టీఆర్కే ఉన్నాయి. ఎన్టీఆర్కి నిజమైన వారసుడు కూడా ఆయనే. బాలకృష్ణకు కుమారుడు ఉన్న, వయసు రీత్యా చిన్నవాడు. సో ఎన్టీఆర్ కుమారులు ఎవరికి ఆసక్తి లేదు కాబట్టి హరికృష్ణ కుమారుడిగా ఎన్టీఆర్కు సిసలైన వారసత్వం జూనియర్ ఎన్టీఆర్కు సహజంగా లభిస్తుంది. దానికి తగినట్లు తాత గుణాలు చాలా సంక్రమించాయి. గంభీరమైన పదాలతో ఉపన్యాసాలు చేయడం, ప్రజలను ఆకట్టుకునే వేష భాషలు ప్రదర్శించడం, ఎన్టీఆర్ వల్లే చైతన్య రథయాత్రలు చేయడం వంటి లక్షణాలు కూడా ఉన్నాయి. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్రజలలో ఉన్నటువంటి సమ్మోహన శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. యువతరంలో చాలా మోజు ఉంది. కొత్తగా రాజకీయ ప్రవేశం చేసి త్వరితంగా ప్రజల దృష్టిలో పడడానికి కావాల్సిన అర్హతలన్నీ కూడా ఉన్నట్లే లెక్క. పైగా రాజకీయం ఇదే ప్రథమం కాబట్టి ఆరోపణలు, విమర్శలు, వేలెత్తి చూపడాలు లేవు కాబట్టి కుటుంబపరంగా ఉన్న ఉన్నత విలువలు పాటించే వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్కి పేరుంది కాబట్టి సంస్కారమైన స్వభావంలో వ్యక్తమవుతుంది కాబట్టి రాజకీయ ప్రవేశానికి ఎటువంటి ఆటంకాలు లేవు. ఇటువంటి నేపథ్యంలో తమిళనాడు ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ ఉన్నట్లుండి ముఖ్యమంత్రి పీఠం అధివహించడం జూనియర్ ఎన్టీఆర్లో ఆలోచన కలిగించింది. ఆ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే దీనిపై తన అంతరంగికులతో, బంధువులతో మాట కలిపాడట. బీజేపీతో కలిసి వెళ్ళి ఉంటే విజయ్ మరిన్ని ఎక్కువ సీట్లు తెచ్చుకునేవాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అప్పుడు విజయ్ నమూనాలో తను కూడా రాజకీయ రంగప్రవేశం చేయాలన్న స్థిర నిర్ణయానికి రావడం జరిగిపోయింది. ఈ విషయం గ్రహించిన బీజేపీ అగ్రనేతలు, మరీ ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో చుట్టరికం కలుపుకుంటున్నాడు. వీరిద్దరి మధ్య 1-2 సమావేశాలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఏదైనా జూనియర్ ఎన్టీఆర్ని తమ నియంత్రణలోకి తీసుకురావాలనేది అమిత్ షా ఆలోచన. అయితే అమిత్ షా ఆలోచనకు గుడ్డిగా తల ఊపే స్థితిలో జూనియర్ ఎన్టీఆర్ లేడు. ఇతర రాజకీయ వాదుల వల్లే బీజేపీ ప్రయోగించే సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ అస్త్రాల భయం ఆయనకు లేదు. ఎటువంటి కుంభకోణాలు, తప్పుడు పనులు ఆయనకు భాగం లేదు. అటువంటి ఆలోచన కూడా లేవు. ఇప్పటివరకు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా జీవితం గడిపినవాడు. అందువల్ల అమిత్ షాను చూసే భయపడి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. పెద్దనగా సలహా సంప్రదింపులకు పరిమితం కావచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జూనియర్ ఎన్టీఆర్కి దగ్గర సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన చేసినటువంటి రాజకీయ ప్రయత్నాలకు, ప్రసంగాలకు మార్గదర్శి రేవంత్ రెడ్డి కావడం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఆయన ఇచ్చే సలహాలకు ఎంతో విలువ కూడా ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా జూనియర్ ఎన్టీఆర్కి దగ్గర స్నేహితులే. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. అందువల్ల విజయ్ హావభావాలను అడిగి తెలుసుకునే అవకాశం కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే విజయ్ నమూనాలోనూ తన రాజకీయ ప్రస్థానాన్ని డిజైన్ చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. రాబోయే 18వ తేదీన ఆయన సామాజిక సేవా పథకం ప్రకటించబోతున్నాడు. ప్రజలకు అవసరమైన సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నాడు. వాటిలో తమ అభిమానులని భాగస్వాములు చేయాలనేది ప్రణాళిక. 1 సంవత్సరం పాటు రాజకీయాల గురించి మాట్లాడకుండా కేవలం సేవా కార్యక్రమాల అమలు మీద దృష్టి పెట్టి ప్రజల్లో వాటికి గుర్తింపు, గౌరవం తెచ్చేట్లుగా తీర్చిదిద్ది అభిమానులను గౌరవ ప్రజాసేవకులుగా మలుచుకొని ఆ తర్వాత రాజకీయ ప్రణాళికలు అమలు చేయాలనేది ఆలోచన అట. అందుకు శుభముహూర్తం జూలై 18వ తేదీ అని చెప్పేసి చాలా స్పష్టంగా రాయడం కూడా జరిగింది. సో మొత్తం మీద జూలై 18వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ ప్రకటన కేవలం సామాజిక సేవా కార్యక్రమాలకు పరిమితంగా
ఉండబోతున్నప్పటికీ అసలు ఉద్దేశం మాత్రం రాజకీయ అరంగేట్రమే అని